హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఫ్రెండ్స్, ఎవ్రీ సాటర్డే మనకి ఎపిసోడ్ అయితే వస్తుంది. సో కమ్యూనిటీ ట్యాబ్లో ఫ్రైడే నేను వేసిన పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి, అలాగే ప్రతి వీడియో కింద ఆస్క్ టెక్ 24 అని మీరు అడిగిన క్వశ్చన్స్కి, ట్విట్టర్లో కూడా అడిగిన క్వశ్చన్స్కి వీడియోలో అయితే ఆన్సర్ ఇస్తాను. సో ఈ వీక్ కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో కొన్ని మిస్ చేసి ఉంటాను. సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో అన్ని పిక్ చేయడం సాధ్యం కాలేదు, వీడియో చాలా లెంత్ అయిపోతుంది. సో ఎక్కువ మంది అందులో కొంతమంది కామన్ క్వశ్చన్స్ అడిగారు. సో అందుకే క్వశ్చన్ ఎవరు అడిగారు అనేది కాకుండా సో సమాధానం, మీ ప్రశ్నకి సమాధానం దొరికిందా లేదా అన్న దాన్ని మాత్రమే కన్సిడర్ చేయండి. సో ఆలస్యం చేయకుండా ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫ్రెండ్స్, నిన్న మన టెక్ న్యూస్ అయితే చాలా దారుణం. అసలు యూట్యూబ్ నోటిఫికేషన్సే పంపలేదు. సో ఈరోజు మార్నింగ్ నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసి చూశాను ఎందుకు అంత తక్కువగా వ్యూస్ వచ్చాయని. సో 70% పైన చాలామంది నోటిఫికేషన్ రాలేదన్నారు. సో ఫ్రెండ్స్, యూట్యూబ్ అయితే మన ఛానల్కి అస్సలే సపోర్ట్ చేయట్లేదు. సో డెఫినెట్గా మీరైతే ప్రతిరోజు ఈవినింగ్ 5:30, 6 తర్వాత మన ఛానల్ చెక్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు టెక్ న్యూస్ వస్తుంది. ఏదైనా రెగ్యులర్గా ఏదైనా వీడియో వస్తే, అన్బాక్సింగ్, కెమెరా రివ్యూ, ఇంకేదైనా వీడియో వస్తే నేను మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. సో ఎవ్రీడే ఈవినింగ్ అయితే మనకి 5:30 తర్వాత మన ఛానల్ చెక్ చేయండి. యూట్యూబ్ అయితే అస్సలు నోటిఫికేషన్స్ అయితే పంపట్లేదు. సో మీ సపోర్ట్ అయితే మనకి ఇప్పుడు చాలా అవసరం. అండ్ ఫస్ట్ క్వశ్చన్ మనకి కోటిరెడ్డి అడుగుతున్నారు, ఒప్పో K1 వర్సెస్ నోట్ 7 వర్సెస్ నోట్ 7 Pro. సో మీ ప్రయారిటీ కనుక సూపర్ AMOLED డిస్ప్లే అయితే మీరు ఒప్పో K1ని తీసుకోవచ్చు. సో కొంచెం బెటర్ ఫ్రంట్ కెమెరా కూడా మీకు నోట్ 7తో కంపేర్ చేస్తే ఒప్పో K1లో ఉంటుంది. సో ఈ మూడింట్లో నోట్ 7 Pro చాలా బెటర్ ప్రాసెసర్తో వస్తుంది, బెటర్ ఇమేజ్ సెన్సార్తో వస్తుంది, సోనీ IMX586 ఇమేజ్ సెన్సార్తో వస్తుంది. అండ్ బెటర్ ఫ్రంట్ కెమెరా కూడా నోట్ 7తో కంపేర్ చేస్తే నోట్ 7 Proలో ఉంటుంది. సో మీరు ఈ మూడిట్లో ఒకటి చెప్పమంటే మాత్రం నోట్ 7 Pro. కాకపోతే నోట్ 7తో కంపేర్ చేస్తే ఒక 3000, 4000 నోట్ 7 Proకి ఎక్కువ ఉంటుంది. సో ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ బన్నీ వాసు, బ్రో వివో V15 Pro ప్రైస్ ఎంత పెడతారు? సో వాళ్ళైతే 33,000 అని లీక్స్ ఇస్తున్నారు. మనకి 30,000 పైన పెడుతున్నట్లయితే లీక్స్ ఇస్తున్నారు. సో హైప్ మరీ అగ్రెసివ్ ప్రైస్లో వస్తుంది అని మనం అనుకోకూడదని వాళ్ళైతే ఈ లీక్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. సో చూద్దాం, ఒక 30,000 పైనే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 30కి బిలో వస్తే మాత్రం ఈ వివో V15 Pro మంచి ఫోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ క్రియేషన్ వర్క్స్ జీ, ఆపర్చునిటీ K1 ఛార్జింగ్ టైం. ఆపర్చునిటీ K1 కాదు, మేబీ ఒప్పో K1 టైపో అయ్యి ఉంటుంది. సో ఒప్పో K1 అయితే ఫుల్ ఛార్జ్ చేయడానికి నాకైతే ఒక 2.5 hours అయితే పడుతుంది. సో నేను 30 to 100 చేయడానికి అయితే నాకు ఒక 2 hours పడింది. 0 to 100 ఇంకా టెస్ట్ చేయలేదు. సో 2 hours 30 minutes పైనే పట్టే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ధనసారి నాగేంద్ర వరప్రసాద్, హాయ్ బ్రో, రెడ్మీ నోట్ 7 Pro కోసం వెయిట్ చేస్తున్నాను. ఇండియాకి ఎప్పుడో వస్తుంది, లేక చైనా నుంచి పర్చేజ్ చేయమంటారా? ప్లీజ్ చెప్పండి. సో చైనా నుంచి అయితే పర్చేజ్ చేయకండి. మనకి వాళ్ళైతే అనౌన్స్ చేయలేదు, కానీ సర్ప్రైజ్గా మేబీ February 28 లాంచ్ చేయొచ్చు. ఒక 5% ఛాన్స్ ఉంది, 5 to 10% ఛాన్స్ ఉంది. సో మ్యాక్సిమం మార్చ్ వరకు అయితే నోట్ 7 Pro ఇండియాకి అయితే వస్తుంది. ఒకవేళ ఈ February 28 కనుక లాంచ్ అవ్వకపోతే, దాదాపు లాంచ్ అవ్వదు, బట్ చెప్పలేము. సో 90% మనకి మార్చ్లో అయితే వస్తుంది, లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ అట్లా అయితే డెఫినెట్గా వస్తుంది. సో చైనా నుంచి తెప్పిస్తే మీకు మరొక కస్టమ్స్ అవి ఇవి కలిపి ఒక 8 to 10,000 అయితే ఎక్కువ అవుతుంది. సో ఒక 1 monthలో అయితే డెఫినెట్గా వస్తుంది. సో వెయిట్ చేయండి, అనవసరంగా చైనా నుంచి అయితే తెప్పించకండి, మీ మనీ వేస్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వెంకట్రావు, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ M30 బ్రదర్? సో ఎగ్జాక్ట్ డేట్ అయితే వాళ్ళు మనకి ఇంకా చెప్పలేదు. కాకపోతే మార్చ్ ఫస్ట్ వీక్లో వస్తున్నట్లయితే వాళ్ళు మనకి లీక్స్ ఇస్తున్నారు. సో డెఫినెట్గా మార్చ్ ఫస్ట్ వీక్లో ఈ M30 అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ బానుటిల్లు అన్న, రెడ్మీ నోట్ 7 February 28 కదా, ఫస్ట్ సేల్ ఎప్పుడు ఉంటుంది? సో రెడ్మీ నోట్ 7 February 28 అయితే లాంచ్ అవుతుంది. మనకి ఫస్ట్ సేల్ మార్చ్ ఫస్ట్ వీక్లో అయితే డెఫినెట్గా ఉంటుంది. సో 5th, 6th, 7th, 8th, 10th లోపు అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నాగరాజు, ఒప్పో K1 బైబ్యాక్ గ్యారంటీ ఇప్పుడు ఎందుకు లేదు? అండ్ ఇది కొనొచ్చా, లేదా పోకో F1 కొనాలా, లేక ఈ మంత్ ఆగాల 70 to 20K మొబైల్ కోసం? సో 15 నుంచి 20 వేలలో మీరు మొబైల్ కొనాలనుకుంటే ఇంకొక 1 month అయితే వెయిట్ చేయండి, మీకు బెటర్ ఆప్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది నోట్ 7 Pro ఇట్లా. సో ఒప్పో K1 అయితే ఓన్లీ సూపర్ AMOLED డిస్ప్లే మీ ప్రయారిటీ అయితే కొనొచ్చు, లేదంటే రిమైనింగ్ ఆస్పెక్ట్స్లో మీకు రెడ్మీ నోట్ 7 Pro బెటర్ ఉంటుంది. అండ్ గేమింగ్ మీ ప్రయారిటీ అయితే మీరు పోకో F1ని తీసుకోవచ్చు. అది నోట్ 7 Pro కంటే కూడా బెటర్ ప్రాసెసర్, హై అండ్ పర్ఫార్మెన్స్ అయితే మీకు పోకో F1లో లభిస్తుంది. సో మీ ప్రయారిటీస్ని మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. సో ఈ మూడిట్లో మీకు ఏదో ఒకటి అయితే మీ ప్రయారిటీస్ని బట్టి సూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్
సాయి కుమార్ యాదవ్ అన్న రెడ్మీ నోట్ 7 మోడల్ కన్నా నోట్ 7 ప్రోలో మోడల్ పరంగా ఏమైనా చేంజెస్ చూడవచ్చా? సో ఒక లీక్ అయితే ఏమొస్తుందంటే నోట్ 7 ప్రోలో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వస్తున్నట్లు లీక్ అయితే వస్తున్నాయి. అది ఛాన్సెస్ చాలా తక్కువ. సో వాళ్ళు పోస్ట్ చేసిన ట్విట్టర్లో మను కుమార్ జైన్ పోస్ట్ చేసిన ఇమేజ్ని జూమ్ చేసి చూస్తే మనకైతే అందులో ఒక ఫింగర్ ప్రింట్ స్కానర్ చాలా జూమ్ చేసి చూస్తే మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్కి సంబంధించి కొన్ని ఇమేజ్ లా అయితే కనిపిస్తుంది. సో అది అయితే చాలా తక్కువ. కాకపోతే మనకు తెలిసిన చేంజెస్ అయితే బెటర్ ఇమేజ్ సెన్సార్తో వస్తుంది, బెటర్ ప్రాసెసర్తో వస్తుంది, బెటర్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. సో ఈ మూడు మాత్రం మీకు నోట్ 7 కంటే నోట్ 7 ప్రోలో బెటర్గా ఉంటాయి. బెటర్ ఫ్రంట్ కెమెరా, బెటర్ బ్యాక్ కెమెరా అండ్ బెటర్ ప్రాసెసర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కొండ మహేష్ అనే నేను అసస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రైమ్ 1 మొబైల్ కొన్నాను ఆఫర్లో, ఇంతవరకు నాకు ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. మాన్యువల్గా అప్డేట్ చేస్తే ఏం చేయాలి అన్నయ్య, కావట్లేదు, ఏం చేయాలన్నయ్య ప్లీజ్ చెప్పు. సో అప్డేట్ మీ ఫోన్కి అవసరం అనుకుంటే వాళ్ళే ఇస్తారు. మీరు అనవసరంగా ఏదో ఒక అప్డేట్ కోసం అయితే ట్రై చేయకండి. సో అప్డేట్స్ అయితే నా దగ్గర ఉన్నప్పుడు అయితే 1-2 అప్డేట్స్ వచ్చాయి. సెక్యూరిటీ ప్యాచ్ అంటారా, ఎవ్రీ మంత్ అయితే రావు. సో అప్పుడప్పుడు అయితే వస్తాయి. సో అనవసరంగా వేరే ట్రై చేయకండి. వాళ్ళు అప్డేట్ రోల్అవుట్ చేస్తే మీకు డెఫినెట్గా అప్డేట్ అయితే వస్తుంది, రాకుండా అయితే ఉండదు. మీ ఫోన్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పరశురామ్ అన్న, హీలియో P70 ఆర్ స్నాప్డ్రాగన్ 660 రెండిట్లో ఏ ప్రాసెసర్ బెస్ట్ అన్న? సో నా ప్రయారిటీ అయితే స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్. కొంచెం గేమింగ్లో మీకు స్నాప్డ్రాగన్ 660 P70 కంటే కొంచెం బెటర్గా ఉంటుంది. డైలీ టాస్క్ విషయంలో రెండు కూడా సేమే ఉంటాయి. సో నేనైతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే కొంచెం గూగుల్ కెమెరా వర్క్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో పర్సనల్ ప్రిఫరెన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ శ్రీరామ్, పబ్జీ గేమ్ని ల్యాగ్ కాకుండా హ్యాండిల్ చేసే 13Kలో మంచి మొబైల్ ఏది బాగుంటుంది బ్రో? 13Kలో మీకు రియల్మీ 2 Pro ఉంది, స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్. సో మీడియం గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో మీరు ఆడొచ్చు. సో 13Kలో అయితే మీకు అది బెటర్ పబ్జీ కోసం అయితే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ లవ్లీ సాగర్, వైడ్ వన్ L1 సపోర్ట్ అంటే ఏంటన్నా? సో వైడ్ వన్ L1 సపోర్ట్ అంటే అమెజాన్, నెట్ఫ్లిక్స్ వీటిలో మనం వీడియోస్ చూసేటప్పుడు ఫుల్ హెచ్డి లేదా హెచ్డి ఈ క్వాలిటీలో వీడియోస్ చూడాలంటే మనకి ఈ సర్టిఫికేషన్ అయితే అవసరం. ఇది గూగుల్ ఇస్తుంది ఆ మొబైల్ కంపెనీస్కి, ఆ పర్టికులర్ మొబైల్ మోడల్కి. సో ఆ సపోర్ట్ ఉంటేనే మనం హెచ్డిలో మనం అమెజాన్, నెట్ఫ్లిక్స్ వీటిలో అయితే మనం వీడియోస్ చూడొచ్చు. లేకపోతే 480p 540p వరకే మనం వీడియోస్ని చూడగలం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ శివసేన, Samsung M20 అండ్ రియల్మీ U1 రెండిట్లో ఏ ఫోన్ బెస్ట్? రఫ్ అండ్ టఫ్ యూసేజ్ గివ్ రిప్లై బ్రో. రఫ్ అండ్ టఫ్ అంటే కింద పడేస్తారేంటి? సో Samsung M20, రియల్మీ U1లో మీకు పర్ఫార్మెన్స్ పరంగా రెండింటి మధ్య మేజర్ డిఫరెన్స్ అయితే ఉండదు. సో కొంచెం రియల్మీ U1లోని P70 ప్రాసెసర్ బెటర్గా ఉంటుంది. అండ్ కెమెరా కూడా మీకు ఫ్రంట్ కెమెరా అయితే రియల్మీ U1ది డెఫినెట్గా M20 కంటే బెటర్గా ఉంటుంది. బ్యాక్ కెమెరా నేను కన్ఫర్మ్గా చెప్పలేను. సో రెండిట్లో ఏది బెటర్ అంటే మాత్రం బెటర్ ఫ్రంట్ కెమెరా, బెటర్ పర్ఫార్మెన్స్ Samsung M20తో కంపేర్ చేస్తే రియల్మీ U1లో ఉంటుంది. బ్యాక్ కెమెరానైతే ఖచ్చితంగా చెప్పలేను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రమేష్ ముంగరా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మొబైల్కి గొరిల్లా గ్లాస్ వేస్తే ఫింగర్ ప్రింట్ వర్క్ అవుతుందా? సో డెఫినెట్గా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకాంత్ టెక్ ఇన్ తెలుగు, సూపర్ AMOLED డిస్ప్లే మొబైల్స్ 10K అలా వస్తే మొబైల్స్ బడ్జెట్ కిల్లర్ అవుతుంది కదా అన్న? డెఫినెట్గా సూపర్ AMOLED డిస్ప్లేతో 10Kలో మొబైల్ వస్తే అవి నిజంగా బడ్జెట్ కిల్లర్సే. 15,000 బిలో వచ్చిన అవి బడ్జెట్ కిల్లర్సే. ఒప్పో K1 గురించి అంతో ఇంతో అందరూ ఆలోచిస్తున్నారంటే అది సూపర్ AMOLED డిస్ప్లే వల్లనే. సో చాలామంది ఉంటారు. సో 13,000-14,000 ఆ ప్రైస్ రేంజ్లో వచ్చిన మంచి ఫోన్సే. నిజానికి శాంసంగ్ M10 కాకపోయినా అట్లీస్ట్ M20 అయినా సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తే అది కిల్లర్ ఫోన్ అవుతుండే 13,000లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ SRR ఆర్ట్స్ అండ్ సైన్స్ కరీంనగర్, రెడ్మీ నోట్ 7 4GB ప్రైస్ ఎంత ఉంటుందో చెప్పన్న? రెడ్మీ నోట్ 7 ప్రైస్ 4GB లీక్స్ ప్రకారం అయితే 12,000 13,000 ఆ రేంజ్లోనే ఉంటుంది. 3GB 32GB వేరియంట్ యొక్క ప్రైస్ 10,000 11,000. సో అంతే, దాదాపు అంతకు మించి పెద్ద చేంజెస్ అయితే ఉండవు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సత్య హరిశ్చంద్ర, పూర్తి 5G అనుభూతి పొందాలంటే ఇప్పుడు రాబోతున్న స్నాప్డ్రాగన్ 855 వాడితే సరిపోతుందా? ఇంకా కొన్ని రోజులు ఆగాల? అప్డేట్లో ఫిక్స్ చేసే అవకాశం ఉందా బ్రో? సో ఇప్పుడు రాబోతున్న స్నాప్డ్రాగన్ 855 అది కూడా 5G మోడెంతో రాబోతున్న స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ తీసుకుంటే, అంటే ఆ ప్రాసెసర్తో ఫోన్ తీసుకుంటే మీకు 5Gకి సంబంధించి ఇంకా మళ్ళీ ఏం అప్డేట్ కావాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ దానికోసం మళ్ళీ ఇంకేదైనా ఫోన్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు రాబోతున్న ఫోన్స్లో 5Gతో ఉన్న 855 ప్రాసెసర్ ఫోన్ తీసుకుంటే మీకైతే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వేమనారాయణ, ఓఎస్కి యూఐకి డిఫరెన్స్ ఏంటి?
ఏదైనా హార్డ్వేర్ రన్ కావాలంటే ఓఎస్ అవసరం. యూఐ అంటే మనకి ఆ యూజర్ ఇంటర్ఫేస్, మనకి పైకి కనిపించేదే, యూజ్ చేసేటప్పుడు పైకి కనిపించేదే యూజర్ ఇంటర్ఫేస్. ఓఎస్ అంటే మనకి విండోస్, ఐఫోన్, ఐఓఎస్, అలాగే ఆండ్రాయిడ్, ఇవి ఓఎస్లు. సో మనకి యూఐ అనేవి ఒక్కో కంపెనీ ఒకేలా ఉంటుంది. సపోజ్ మనకి ఎంఐ యూఐ, ఈఎంయూఐ, శాంసంగ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ యూఐ, వన్ యూఐ. మనం ఈ ఫోన్స్ని పక్క పక్కన పెట్టి చూస్తే అన్నీ కూడా ఆండ్రాయిడ్ ఫోన్సే, కాకపోతే మనకి ఇంటర్ఫేస్ అనేది వేరేలా ఉంటుంది. సో యూజర్ ఇంటర్ఫేస్ వీటిని కంపెనీలు కొంచెం చేంజ్ చేసి మార్కెట్లోకి ఇస్తాయి. కొన్ని వాళ్ళ నచ్చిన వాళ్ళ స్పెసిఫిక్ ఫీచర్స్ని యాడ్ చేసి ఇస్తాయి. సో యూజర్ ఇంటర్ఫేస్ అంటే మనకి పైకి కనిపించేది, వాడడానికి కొంచెం మనకి కంఫర్ట్గా వాళ్ళు మాడిఫై చేసి అయితే ఇస్తారు. ఒక్కో కంపెనీ ఒక్కో రకంగా మనకి ఇంటర్ఫేస్ని అయితే మాడిఫై చేసి ఇస్తుంది. దాన్ని మనం కస్టమ్ యూఐ అని పిలుస్తాం. సో ఓఎస్ యూఐ చెప్పేటప్పుడు ఒకేలా చెప్తాం, కాకపోతే రెండింటికి డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ స్వామి, ఎస్ ఏంటి బ్రో ఎన్నిసార్లు అడగాలి, మీ ఫస్ట్ $100 యూట్యూబ్ ఇన్కమ్తో ఏం చేశారు? సో నా ఫస్ట్ $100 యూట్యూబ్ ఇన్కమ్ నాకు 9 monthsకి ఛానల్ క్రియేట్ చేసిన 9 monthsకి వచ్చింది. సో అప్పటికే నేను జాబ్ చేస్తూ నెల ఈఎంఐస్ కడుతూ ఉన్నాను, నా కంప్యూటర్ కోసం, నా డిఎస్ఎల్ఆర్ కోసం. యూట్యూబ్ నుంచి మనీ వస్తేనే మొబైల్స్ కొనాలి, రివ్యూ చేయాలని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. సో మొబైల్స్ కొంటూ రివ్యూ చేస్తూ ఉన్నాను అప్పటికే నాకు కట్టాల్సిన ఈఎంఐస్ చాలా ఉన్నాయి. సో యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ 9 monthsకి వచ్చిన తర్వాత అందులో ఏదో ఈఎంఐ అయితే కట్టేశాను. సో ఆ మంత్ కొంచెం శాలరీ నుంచి ఈఎంఐ కట్టే అది తప్పితే సో అంత స్పెషల్గా అయితే ఏం అవ్వలేదు, ఎందుకంటే 9 months హార్డ్ వర్క్ తర్వాత వచ్చింది. చాలా ఈఎంఐస్ కట్టాల్సినవి ఉండే, సో వాటికే వెళ్ళిపోయింది, ఏం చేయలేదు స్పెషల్గా. అండ్ నెక్స్ట్ శంకర్ రెడ్డి, హాయ్ బ్రో, రెగ్యులర్లీ ఫాలో యువర్ టెక్ న్యూస్, గుడ్ టెక్నికల్ కంటెంట్ వీడియోస్, ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. రెడ్మీ నోట్ 7 Pro ఇండియాలో ఉగాది వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ప్లీజ్ టెల్ మీ. సో రెడ్మీ నోట్ 7 Proను మనం ఈ February 28th కాకపోతే మార్చ్ లాస్ట్ వీక్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మేబీ వాళ్ళు కావాలని ఆపుతున్నారేమో అని కూడా అనిపిస్తుంది, చూద్దాం, మనకి కొన్ని రోజుల్లో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ఎన్ రాజు, ఫ్యూచర్ మొబైల్ డిజైన్స్ ఎలా ఉండొచ్చు చెప్పన్నా, ముఖ్యంగా యాపిల్ ఎలాంటి ట్రెండ్ సెట్ చేయొచ్చు? సో నాచ్, పంచ్ హోల్స్, ఆల్ సైడ్ స్క్రీన్, 2 side డిస్ప్లే. సో నాచ్, పంచ్ హోల్ ఫ్యూచర్ ఫోన్స్లో మనమైతే నాచ్ కొంచెం తగ్గొచ్చు, పంచ్ హోల్ డిస్ప్లే ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలాగే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్, మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ హోల్లెస్ ఫోన్స్ అదైతే వేస్ట్ కాన్సెప్ట్, హోల్లెస్ ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ చేయడం అంత ప్రాక్టికల్గా మనకైతే పాసిబుల్ కాదు. సో అనవసరం, మన యూజర్కి అవసరం లేని టెక్నాలజీ అది, హోల్లెస్ డిజైన్ అయితే వేస్ట్. సో వాటర్లో ఎంతమంది వాడతారు ఫోన్ని. అండ్ 2 sides డిస్ప్లే కూడా మనకి ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇదే కాకుండా మనకి ఫోల్డబుల్ ఫోన్స్ కూడా మనకి 2019లో బాగా ట్రెండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఐఫోన్ కూడా మనకి ఇలాంటి వాటిలో ఏదైనా ఒకటైతే డెఫినెట్గా ట్రై చేస్తుంది నెక్స్ట్ ఫోన్స్లో. అండ్ నెక్స్ట్ పాల్ క్రిస్ట్, M30 వర్సెస్ Note 7 విచ్ వన్ ఈజ్ బెటర్? సో M30 అయితే మనకి ఇంకా రాలేదు, కాకపోతే లీక్స్ ప్రకారం సూపర్ AMOLED డిస్ప్లే మనకి 6904 ప్రాసెసర్తో వస్తున్నట్లయితే తెలుస్తుంది, ట్రిపుల్ కెమెరాతో. సో Note 7తో కంపేర్ చేస్తే మనకి ఓవరాల్గా M30 బెటర్గా ఉంటుంది, కాకపోతే మనకి ప్రాసెసర్ మాత్రం Note 7లో బెటర్గా ఉంటుంది. రిమైనింగ్ ఆస్పెక్ట్స్లో మనకి M30 బెటర్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ కెమెరా గురించి మనం టెస్ట్ చేయకుండా అయితే ఇప్పుడే చెప్పలేం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను పిక్ చేయకపోతే మళ్ళీ అడగండి, నెక్స్ట్ వీక్ డెఫినెట్గా పిక్ చేస్తాను. అండ్ అలాగే ఎవ్రీడే మన టెక్ న్యూస్ వస్తుంది, యూట్యూబ్ నోటిఫికేషన్ పంపట్లేదు. సో 5:30, 6 తర్వాత అయితే మన ఛానల్ని చెక్ చేయండి, డెఫినెట్గా ప్రతిరోజు ఒక వీడియో అయితే వస్తుంది. అండ్ మార్నింగ్ కూడా వీళ్ళున్నప్పుడల్లా నాకు ఏదో ఒక మంచి వీడియో అయితే మార్నింగ్ తీసుకొస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.